ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి మసాలా కర్రీ ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్ వస్తే చాలు. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిసేపు నానబెట్టుకున్న దోసపప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసుకుని అవి సైడ్కి తీసాక అదే ఆయిల్లో కొద్దిగా జీరా, 2 బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ వేసి ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసుకుని పెరుగు కర్రీలో బాగా కలిసేంత వరకు కలిపి నెక్స్ట్ వాటర్ వేసి బాగా కలుపుకున్నాక కర్రీ దగ్గర అయిన తర్వాత ఎగ్స్ వేసుకుని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకుంటే సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ.